హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఇంకా కొంచెం చినుకులు పడ్డం మొదలైంది కదండి. ఇంకా పిల్లలకి స్నాక్స్ కావాలి, చిప్సులు మురుకులు ఇలాంటివి అడుగుతుంటారు కదా. మనం మంచి ఆరోగ్యంగా ఉండే పచ్చటికాయ బియ్యం పిండి మురుకులు తయారు చేసుకుందాము. అరటికాయని ఇలాగ ముక్కలు కట్ చేసుకొని బియ్యం పిండి అండి, మరక పట్టించిన బియ్యం పిండి ఇలాగా ఆ కప్పుతో 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, చెల్లించుకున్న పిండిలోకి జీలకర్ర వేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. కారం ఒక 2 స్పూన్లు, ఒక గిన్నెకు 1 స్పూన్ లెక్కన వేసుకున్నాను. అదంతా మిక్సీ చేసుకొని ఇలాగా వేసుకోవాలి. ఇప్పుడు అరటికాయలు బాగా ఉప్పు పసుపు వేసి కొంచెం ఉడికించానండి. లైట్గా తొక్క తీసి మిక్సీలో వేసి మ్యాష్గా ఇలాగ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి మిక్సీలో ఉన్న మొత్తం పేస్ట్ని వాటర్తో సహాయంతో తీసేసుకోవాలి. ఆ వాటర్ కూడా చల్లవి వేయట్లేదండి, కొంచెం వేడి చేసిన వాటర్ని మిక్సీ గిన్నెలో వేసి మొత్తం పేస్ట్ని తీసేసుకున్నాను నీళ్ళ సహాయంతో. కొంచెం ఆయిల్, పప్పు గరిట అంత ఆయిల్ వేడి చేసి ఇందులో వేసుకున్నాను. చల్లది కాదండి, ఆయిల్ వేడి చేసి వేసుకున్నాను. అందుకే నేను కలిపేటప్పుడు కొంచెం లైట్గా కాలుతుందని పిండిని ఆయిల్ పైకి తోస్తూ ఆ అరటికాయ మిశ్రమాన్ని కూడా, పచ్చి అరటికాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా చక్కగా ఆ మిశ్రమము, ఆయిల్, ఆ కారము, ఉప్పు, పసుపు, జీలకర్ర అంతా కలిసిపోయేలాగా ఫస్ట్ దీన్ని ఇలాగ కలిపేసుకోవాలి. ఇలాగ పొడిగా అలాగ అవుతుందండి. ఇంకా కొంచెం మిక్సీ గిన్నెలో మనం వాటర్ వేసి, హాట్ వాటర్ వేసి తీసుకున్నాం కదా, ఆ వాటరు ఎక్కువగా ఒకేసారి మొత్తం పోసుకోకుండా కొద్దిగా పోస్తూ మనకు పిండి మనం మురుకుల గిద్దలో జారేలాగా మనకి ఎలాగ కావాలో అలాగ పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోబాకండి, ఎందుకంటే గిద్దల్లో దిగదు. ఇలాగ గట్టిగా ఉంది కదా, ఇంకొంచెం మనము వాటర్ను లైట్గా చిలకరిస్తూ దీన్ని మెత్తగా మ్యాష్ బాగా నలుపుకోవాలండి పిండిని. ఇలాగ చిన్న ముద్దలుగా చేసి నేను బాగా నలుపుకుంటున్నాను పిండిని. ఇలాగా బాగా చక్కగా ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి మనకు గిద్దల్లో పెట్టుకోవడానికి సరిపోతుందో లేదో చూసుకొని, అది ఇంకా గట్టిగా ఉంటైతే మటుకు గిద్దల్లో పెడితే దిగదండి. కాబట్టి ఇంకా కొంచెం లైట్గా హాట్ వాటర్ పెట్టుకొని మళ్ళీ నేను కొంచెం గోరుచ్చగా అయిపోయిన తర్వాత ఆ నీళ్ళని వేస్తూ మనకు గిద్దల్లో మురుకులకి జారేలాగా కొంచెం కలుపుకుంటున్నానండి. ఒక అరటికాయ కాబట్టి ఒక 15 మినిట్స్ నేను రెస్ట్ ఇచ్చాను పిండికి కలిపేసి. ఇంకా అరటికాయ కూడా గట్టిగా అయిపోతుందండి. బియ్యం పిండికి మామూలుగా మనకు తెలుసు కదా, కొంచెం సేపు కలిపి ఏం మూత పెట్టకుండా పెట్టుకున్నామంటే మటుకు గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా ఇలాగ కలిపేసుకొని మూత పెట్టి మిగతా పిండికి, ఇంకా గిద్ద ఉంది కదండి, గిద్దకేమో ఆయిల్ అప్లై చేసుకోవాలి. చక్కగా దీనిపైన గిద్దకు పై భాగంలో మనం పెట్టి ప్రెస్ చేస్తాం చూడండి, ఆ దానికి మొత్తం రౌండ్గా ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి. కింద ఉండే గిద్దకు కూడా మొత్తము ఆయిల్ ఇలాగా లోపలంతా రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల చాలామంది వాటర్ తడి చేసి చేస్తారండి. వాటర్ తడి చేస్తే మనకు మురుకులు క్రిస్పీగా రావు. ఇలాగ ఆయిల్ ఇచ్చేస్తే ఆయిల్కి చక్కగా పిండి తడితో ఉంది కాబట్టి జారిపోతుందండి. ఇలాగా అంతా మొత్తం రఫ్ చేసుకొని మరీ ఎక్కువగా కూడా వేసుకోవాకండి, కొంచెం 1 టీ స్పూన్ అంతా సరిపోతుంది. ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది, పద్దాకలు మనం ఆయిల్ పూసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగా మెల్లిగా గిద్దతో మురుకులన్నీ ఒత్తేసుకుందాము. ఎప్పుడు శనగపప్పు మురుకులు, శనగపిండి మురుకులు,
బియ్యం పిండి మినప్పప్పు మురుకులు కాకుండా ఇలాగా అరటికాయ మురుకులు, బంగాళదుంప మురుకులు కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. బంగాళదుంప మురుకులు కూడా ఒకసారి నేను చేస్తానండి, మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా అన్నీ మనం ఫస్టే ఆయిల్లోనే డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లోనే ప్రెస్ చేయాలని ఏమీ లేదండి. ఇలాగా నూనె కవర్స్ కానీ లేదా మనకు ఆశీర్వాద్ పిండిది కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ ఏదన్నా ఉన్నా కూడా శుభ్రంగా దాన్ని పరుచుకొని పెట్టుకొని దాని మీద మొత్తం అన్నిలాగా ఒత్తేసుకొని కూడా మనము ఇప్పుడు ఆయిల్ అయితే నేను ఆల్రెడీ పెట్టేసుకున్నానండి. పెట్టుకొని అది హీట్ అవుతుంది. హీట్ అయ్యేలోపు ఒత్తేసుకోవచ్చు మనము. పెద్ద కష్టమేం కాదు. 4 సార్లు గిద్దలో పెట్టేంత పిండి ఉందంతే. ఇంకా సులభంగా నూనె కాగేలోపు నేను అన్నీ ఒత్తేసుకుందామని ఇలాగా మొత్తం ఆయిల్ కవర్స్ అన్నీ పరుచుకొని నేను ఒత్తుకుంటున్నానండి. చాలా సులభంగా చేసుకోవచ్చు. అందుకే ఎక్కువ 1/2 కిలో ఇలాగ ఎక్కువ చేసుకోకుండా మనం కేజీన్నర బియ్యం పిండి పట్టించి పెట్టుకున్నా కూడా మన టయాన్ని బట్టి మనం ఎంతైతే చేసుకోగలమో, మనకున్న టైం ఎంత అని అలాగ చూసుకొని మనము ఒక కప్పు 2 కప్పులు ఇలాగ చేసుకోవచ్చు. ఒకరు ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడు ఒక 4 కప్పులు వేసి కూడా మనం చేసేసుకోవచ్చు. ఒక్కరమే ఉన్నామనుకోండి, వంట అయిపోయినాక ఇలాగా పిల్లలకి స్నాక్ లాగా చేయడానికి ఒక కప్పు పిండి 2 కప్పుల పిండితో ఒక కట్టిగా వేసి ఒక కప్పు వేసి కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 10-15 మురుకులు వస్తాయి. ఇంకా నూనె అయితే చూడండి చక్కగా కాగిపోయింది. చేసుకున్న మురుకులన్నీ ఇలాగ సులభంగానే చేతికి వస్తాయి మనకు. అవి మనం కవర్ మీద వేసి అన్నీ ఒత్తుకునేలోపు కొంచెం డ్రై అవుతాయండి ఇవి. అందుకు మనకు చేతికి ఏం అంటుకోదు పిండి. ఒకవేళ మీరు జోరుగా పిండి కలుపుకొని చేతికి అంటుకుంటుంటే మటుకు ఆయిల్ అప్లై చేసుకోండి. నీళ్ళు అప్లై చేసుకోవద్దండి. ఎందుకంటే ఆయిల్లో నీళ్ళు పడితే ఒక చుక్క పడినా మొత్తం ఆయిల్ పైకి చెందుతుంది. అలా కాకుండా నూనె అప్లై చేసుకొని చేతికి ఇలాగ మెల్లగా వేసుకున్నామంటే మనం వాటిని ఏం కదపకూడదండి. ఊరికే చూడండి అవే వేగినెంబడే అడుగునికి మనం వేసినప్పుడు అడుగుకుని వెళ్ళిపోయినటికి వేగంగానే పైకి వచ్చేస్తాయి. చక్కగా మనం ఏమి కష్టపడే పని లేకుండా పైకి అవి తేలిన తర్వాత ఇలాగ మెల్లగా ఒక్కొక్కటిగా అన్నీ తిరగేసుకోవాలి. కాకపోతే ఫస్ట్ హైలో నూనె పెట్టుకొని బాగా నూనె కాగిన తర్వాత మనం మురుకులు వేసేటప్పుడు మురుకులు వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా వీలైతే ఇంకా కొంచెం సగం వేగిన తర్వాత మురుకులు సిమ్లో పెట్టి కూడా చక్కగా బాగా వేయించుకున్నామంటే ఇవి బాగా క్రిస్పీగా వస్తాయండి. చాలామంది అరటికాయవి కదా మెత్తగా వస్తాయేమో అని అనుకుంటారు. లేదండి, చాలా క్రిస్పీగా వస్తాయి. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు రౌండ్స్గా వేసుకున్నాను కదా అని రిబ్బన్ మురుకులు కూడా కొన్ని వేసానండి. అవి వేగుతున్నాయి చూడండి. గుల్లగా లోపల హోల్ కనిపిస్తుంది. మురుకు లోపల బాగా క్రిస్పీగానే వచ్చాయి నాకు మురుకులు. మురుకులు తయారైపోయినాయి. అన్నీ ఇలాగే వేసుకోకుండా నేను కొన్ని రిబ్బన్ మురుకులు కూడా వేసాను. ఇదిగోండి ఇలాగా చూడండి ఎంత క్రిస్పీగా, చాలా క్రిస్పీగా ఉన్నాయి మురుకులు. ఇదిగోండి పుల్లగా వచ్చింది. ఎంతో టేస్టీ అరటికాయ బియ్యం పిండి మురుకులు తయారైపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. ఎంతో టేస్టీ బియ్యం పిండి అరటికాయ మురుకులు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.